మన మీద బాబాకి ఎంత ప్రేమ ఉందో చేత ఎక్కువ అవకాశం మనకి ఇస్తున్నాడు ఆయన కదా. అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని సొంతం చేసుకోవాలి. ఇది మళ్ళీ మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక సెంటర్కి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాబా యొక్క తత్వాన్ని కానీ లేదా బాబా యొక్క ఆయన చెప్పిన సందేశాలను కానీ అందివ్వాలనే ఆలోచన ఆయన కలిగిస్తే కానీ రాదు ఎవరికి కదా. అది మనం కాదు కదా. అతను వాళ్ళ హృదయాల్లో దూరి వెళ్ళు, నువ్వు వెళ్ళి ఈ పని చేయంటేనే చేయగలం, లేకపోతే ఎవరు ఏ పని చేయలేం కదా. కాబట్టి బాబా ఎవరెవరి హృదయాల్లో అయితే దూరి వాళ్ళని మీ సెంటర్కి పంపించి మీకు చక్కని విషయాలు చెప్పిస్తున్నారు, ఆ విషయాన్ని మీరు ఏం చేయాలా, పదిలపరచుకోవాలి. ఎలా పదిలపరచుకోవాలంటే, ఎక్కడ పదిలపరచుకోవాలంటే, మనం ఇంట్లో సామాన్లు పదిలపరచుకోవడానికి కావాల్సినటువంటి బీరువాలు అన్నీ మనకైతే ఉన్నాయి, కానీ ఇక్కడ చెప్పిన మాటలు పదిలపరచుకోవడానికి ఎక్కడ పదిలపరచుకుంటాం, ఎక్కడ దాచుకుంటాం, వాటిని హృదయాల్లో దాచుకోవాలి. కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. దాచుకుంటే దాచుదామంటే దాగే కాదు. సో వాటిని మనం ప్రతిరోజు ఒకసారి అనుకుంటూ ఉండాలి, మనకేం చెప్పారు, ఏం చేశారు, ఏం విన్నాం. ఇంత ఒక గంటన్నర 2 గంటలు 4 గంటలు విన్నారనుకోండి, 4 గంటల విషయాలు అందరిలో జ్ఞాపకం ఉండవు, అందరికీ జ్ఞాపకం ఉండవు. నీకొక విషయం నీకొక విషయం నీకొక విషయం నీకు జ్ఞాపకం ఉంటుంది కదా. మీరందరూ కలిసి మాట్లాడితే అన్ని విషయాలు బయటపెట్టేస్తాయి కదా. అంటే మీకు రివిజన్ అంటే ఎలా దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం చెప్తున్నాను. అందరికీ అన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు, మనిషికి ఒక్కొక్కటి 2 విషయాలు జ్ఞాపకం ఉంటాయి. మీ అందరూ కూర్చొని ఇవాళ ఒక విషయం మీకు చెప్పబడింది, అందరూ కూర్చొని మళ్ళీ దాన్ని డిస్కస్ చేసుకోవాలా, అప్పుడే అది స్టోర్ అవుతుంది కదా. మరి అలా చేసేదా మీరు? ఏది మీకు నేను నేర్పిన పాట ఒక్క పల్లవి పాడండి. వెరీ గుడ్, దాచుకుంటున్నాను, చాలా సంతోషం. బట్ వన్ థింగ్ ఏమిటంటే, ఎవరైనా ఆ పాట మాకు నేర్పమ్మా అని అన్నానుకో, నేర్పకుండా అలా దాచుకోవాలి. ఎలా దాచుకోవాలి? ఎవరైనా అడిగితే, ఇవాళ మనం ఒక మంచి విషయం బాబా ప్రేమలో విన్నాం, ఏమిటి ఆ విషయం, దేని గురించి విన్నాం, దేని గురించి విన్నాం? బాధ గురించి. ఈ బాధ గురించి మీకు సోదరుడు హరిప్రసాద్ ఇచ్చారైనా పాపం చాలా వివరాలతో చెప్పారు, చాలా వివరంగా. ఎంత వివరంగా చెప్పారంటే, ఒక టీచరు విద్యార్థులకి ఒక విషయం చెప్పడానికి ఎంత శ్రద్ధ తీసుకొని చెప్తారో అలా చెప్పారు. ప్రతి విషయానికి మరో విషయం అనుసంధానమై ఉంటుంది. ఏది ప్రధాన విషయం అయితే దానికి అనుసంధానికి మరికొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. వాటిని కూడా సవిస్తరంగా చెప్పడం జరిగింది మీకు ఇవాళ. అవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని, అంటే రాసుకున్నారు కొంతమంది, పుస్తకాలు తీసి రాసుకోవడం నేను చూశాను. పుస్తకాలు తీసి రాసుకున్న వాళ్ళు ఏం చేయాలా, రోజుకొకసారైనా దాన్ని రిఫర్ చేయాలి, తీసి ఒకసారి ఇలా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఆయన ఏది చెప్పారు, బాబా ఆయన చేత ఏది చెప్పించారు, అది మీకు స్టోర్ అవుతుంది. ఇంకెవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడి మిమ్మల్ని కలుసుకొని బాధ గురించి చెప్పండి అంటే, ఆయన మీకు 4 గంటలు చెప్తే మీరు 10 నిమిషాలైనా చెప్పగలిగారు కదా. చెప్పకపోతే ఈ 4 గంటలు మీరు విన్నట్టా విననట్లు కాకూడదు. నా కోరిక మీ అందరికీ ఏమిటంటే, మీరు విననట్లు కాకూడదు, చక్కగా చెప్పగలగాలి. అంటే మెహర్ బాబా సెంటరు అది ఆధ్యాత్మిక కేంద్రం కదా. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఎవరెవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు ఎవరైనా అడిగితే చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడు ఇది ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది. అలా లేకపోతే
ఆధ్యాత్మిక కేంద్రం కాదని ఇస్తారు. అందుచేత బాబా మనం ఏం చేసినా బాబా కోసం చేస్తున్నాం, బాబా ప్రేమను అందుకోవడానికి చేస్తున్నాం తప్ప ఇంకో ఆలోచన మన మనసులో బాబా కలిగేయలేదు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకున్న సబ్జెక్టు ఒక చక్కగా వివరాలన్నీ విన్నారు. బాబా మాట్లాడిన మాటల్లో ఇప్పుడు మళ్ళీ మనం ఒక పాటలో విన్నాం అదే సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ అయితే మీకు చెప్పబడిందో అదే సబ్జెక్టు మనం ఒక పాటలో విందాం. ఏమ్మా? అయితే ఈ పాట ఈ పల్లవులో ఏం రాయబడిందంటే, ఇందాకలా బాధ ఎందుకు వస్తుందని చెప్పారు? బాధ ఎందుకు వస్తుందని చెప్పారు? అంత అలా కాకుండా చాలా ఆఖరి లాస్ట్ చెప్పారు ఆయన. ఏం చెప్పారు చెప్పండి? బాధ ఎందుకు వస్తుందంటే బాధ లేకుండా చేయడానికి అన్నారా కదా? బాధ లేకుండా చేయడానికి వస్తే మిగిలింది ఏమిటి? అక్కడ మిగిలింది ఏమిటి? ఆనందం. బాధను దూరం చేస్తే మిగిలింది ఏమిటి? ఆనందమే కదా. అంచేత ఈ పల్లవులో మనం ఏం పాడుకుంటున్నాం అంటే, బాధానందం హాయి కదా. ఏమంటున్నాం? బాధానందం హాయి కదా, ప్రభు ప్రేమను పొందే వరము కదా. ఆ బాధను నిజంగా లేకుండా చేస్తే మిగిలింది ఆనందం. ఆ ఆనందంలో ఏముంటుంది? ప్రేమే ఉంటుంది కదా. బాబా అంటే ప్రేమ ఆనందాల కలయిక కదా. ప్రేమ ఆనందం రెండు కలిస్తే మెహర్ బాబా కదా. అంచేత ఆ బాధానందం, బాధని పోగొట్టే బాధ ఆనందం, ఆ ఆనందం ప్రేమతో నిండి ఉంటుంది అని మనం పాడుతున్నాం. అంటే ఇప్పుడు రాసింది కదా, ఇప్పుడు రాసింది, కానీ సబ్జెక్ట్ చాలా చక్కగా కనెక్ట్ అయింది. చూసారా? బాధానందం హాయి కదా, ప్రభు ప్రేమను పొందే వరము కదా. బాధానందం హాయి కదా, ప్రభు ప్రేమను పొందే వరము కదా. బాధానందం హాయి కదా, ప్రభు ప్రేమను పొందే వరము కదా. బాధ ఎందుకు మనకు దూరం అవ్వాలి? బాబా అంటాడు బాధ ఒక విధంగా చెప్పాలంటే గిఫ్ట్ అంటాడు, కానుక అంటాడు. ఇంచేత అది బాధను దూరం చేస్తారు కాబట్టి కానుకే కదా. కాబట్టి ప్రేమను ఎవరైతే కోరుతారో వాళ్ళు పరోక్షంగా దేన్ని కోరుకుంటున్నట్టు? బాధని కోరుకున్నట్టే కదా. అయితే ఆ ప్రేమ నిజంగా అందరికీ కావాలా అంటే, ప్రేమ కోరువారే ఇలలేరు, ప్రేమ కోరువారే ఇలలేరు, ప్రేమ పంచు హృదయాలే వేరు. ప్రేమ పంచడం అనేది ఒక్క మెహర్ బాబా పరిధిలో ఏ హృదయాలైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆయన నేర్పాడు, మనలో లేదు. మనలో ప్రేమ పంచే గుణం లేదు, కానీ బాబా నేర్పాడు. జైబాబా అంటే చాలు పొంగిపోతామా? ఎవరో ఎక్కడో మనం బజార్కి వెళ్తుంటే జైబాబా అంటే ఇలా ఏదో పోయింది పెళ్లి దొరికినట్టుగా వెతుకుతావా? ఎందుకంటే తాను కలుగుతుంది మనసులో. ఆ ప్రేమించే గుణాన్ని ఎవడు మప్పాడు? బాబాయ్. కానీ ఆ ప్రేమ నిజంగా ఈ ప్రపంచానికి కావాలంటే ప్రేమ కోరువారే ఇలలేరు, ప్రేమ కోరువారే ఇలలేరు, ప్రేమ పంచు హృదయాలే వేరు. ఆ హృదయాలు వేరే ఉంటాయి. మన బాబా ప్రేమలో ప్రేమను ఎక్కువగా అమితంగా ప్రేమించేవాళ్ళు, ప్రేమని పంచేవాళ్ళు అక్కడ ఉండబట్టే ఈ ప్రపంచం ఇక్కడ ఉంది. లేకపోతే ఏనాడో గంగలో కలిసిపోదు. అర్థమైందా? అక్కడక్కడ ప్రేమ యొక్క ఆ మాధుర్యాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకొని ప్రేమను పంచడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉండబట్టి మనం హాయిగా ఉన్నాం. లేకపోతే చాలా చిరాకు. నరునికి దేవుని కానుకే ప్రేమ. బాబా అంటాడు లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అంటాడు. మానవుడికి
భగవంతుడిచ్చే కానుక ప్రేమ అంటే. మానవుడికి భగవంతుడిచ్చే కానుక ప్రేమ అంటాడు. అదే ఇక్కడ మనం పాటలు అంటున్నాం. నరునికి దేవుని కానుకే ప్రేమ, ప్రేమ వరములే బాధానందం, ప్రేమ వరములే బాధానందం, బాధానందం హాయి కదా, ప్రేమను కోరే వరము కదా, బాధానందం హాయి కదా, ప్రభు ప్రేమను పొందే వరము కదా. యథార్థానికి భగవంతుడు మానవుడికి ఇచ్చే కానుక ఏదంటే ప్రేమే. ఆ ప్రేమ యొక్క వరాలే బాధ ఆనందం కదా. ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, ఎవరికైనా మనకి చూసిన వాళ్ళు ఎవరికైనా అయ్యో ఆకలితో బాధపడుతున్నాడని జాలి కలుగుతుంది. కానీ చేతితో పెడదామనే తలంపు కలగదు. ఎలా ఆ తలంపు కలుగుతాం? అది అదేం ప్రేమది, అదేం జాలిది? మేహర్ బాబా ఏం చేశాడు మనకి? ఆయన ఎంత ప్రేమమేడో, ఎంత కరుణామేడో మనకు తెలియదు. యథార్థానికి మనకి బాబా యొక్క ప్రేమ గురించి కానీ కరుణ గురించి కానీ ఏమీ తెలియదు, ఎన్నేళ్ళైనా తెలియదు. ఇచ్చేత అన్బౌండెడ్ లవ్. అన్బౌండెడ్ అంటే పరిమితులు లేని ప్రేమది, అవధులు లేని ప్రేమ. మనకే తెలుస్తుంది. మనంతా లిమిటెడ్ లవ్ గీసుకున్నాం, గీతలు గీసుకున్నాం. నాది, నా ఇల్లు, నా వాళ్ళు అని కదా. మరి ఇలా గీతలు గీసుకున్నటువంటి మనకి ఆయన ప్రేమ గురించి తెలియదు. అలానే ఆ ప్రభు ఊరుకోలేదు. ఆ ప్రేమను మనకు చవి చూపించాలి. కానీ చవి చూపించలేదు అని మనం పాటలో పాడుకుంటున్నాం. ఏ పాట చెప్పండి? ప్రేమ చవి చూపించాడు మనకి, ఆ ప్రేమని తెచ్చాడు అని కదా అనుకుంటున్నాం మనం. కానీ ఇవ్వలేదు అని పాడుకుంటున్నాం ఒక పాట. ఏంటి చెప్పండి ఆ పాట? చెప్పనా? చెప్పాలా? ఇసుమంతని ప్రేమ ప్రసరించిన అనుభూతి అంటే ఇసుమంతని ప్రేమ ప్రసరించిన అంటే ప్రసరించలేదా? ఆ పాట మనం పాడుతుంటే ప్రసరించినట్ట ప్రసరించినట్ట? మరి ఏంటిది? మరి అది ప్రేమ ఇచ్చేటప్పుడు చేస్తుంది, ఇవ్వలేదా? మరి ఆ పాట రాసినవాడు చిన్నవాడు కాదు, బాబా ఉన్నప్పుడు. బాబా ఆయన యొక్క పాటను విని ఆనందించినటువంటి హృదయం అది. అటువంటి హృదయం నుంచి అబద్ధం రాయించింది కదా. ఏమంటాడు? ఇసుమంత. ఇసుమంత అంటే ఎంత? ఏమో ఇసుమంత రేణు కూడా కాదేమో. ఇసుమంతని ప్రేమ ప్రసరించిన అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. తరించలేదు మనకి. తరిచింది మన జన్మలు. మన జన్మలను తరిచిపోయావా? లేదు. కాబట్టి ప్రేమ ఇసుమంత కూడా భయమేస్తుంది కదా. 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి బాబా ప్రేమ లేని వాళ్ళకి కూడా ఈ పాట పాడుకుని ఉంటే అది లభించలేదా? ఒక విధంగా ప్రేమ అది సహజమైనది, కృత్రిమైనది కాదు, తెచ్చిపెట్టుకునేది కాదు. ఆయన ఇచ్చే కానుకది. ఆ ప్రేమను పొందినవాడికి, యథార్థంగా పొందినవాడికి నేను ప్రేమను పొందాననేటటువంటి విషయం ఆయన తలంపులోనే ఉండదు కదా. ఎక్కడ ఉంటుంది? బాబా అంటాడు. ఎంత గమ్మత్తుగా అంటాడంటే బాబా మాటలు ఎలా ఉంటాయంటే మనకి, మనం ఇలా అన్నాడా మెహర్ బాబా అని ఆశ్చర్యపోయే పరిస్థితి కలుగుతుంది మనకి. అంటే ప్రేమ ఈ బాధ నుంచి, ఈ బాధలో మనకి లభించేటటువంటి దాని ప్రేమ కదా. ఒక ఆయన మెహరాబాద్ బయలుదేరాడు. బాంబేలో ఆ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక వెహికల్ కింద పడిపోయింది. మెహరాబాద్ బయలుదేరి బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కడైతే కాలు టైర్ పడిపోయిందో అందులో బ్లీడింగ్ వచ్చేస్తుంది, రక్తం ధారాపాతం వచ్చేస్తుంది. అందరూ గాబరా అయిపోయిన అందరూ వెళ్ళి ఆయన ఏం చేయాలా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తుంటా అతను అంటాడు, అంత బాధ నుంచి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకండి, నన్ను ఎలాగైనా మెహరాబాద్ తీసుకెళ్ళండి. మన
ఎవరైనా అంతా ఆ స్థితిలో ఉన్నామా? వెహికల్ కింద వ్యాన్ కింద పడిపోయి కాలేమో పూర్తిగా కన్నమైపోయి అందులో నుంచి బ్లీడింగ్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని మేము ఆతృత పడుతుంటే హాస్పిటల్కి వద్దు, ఇలాగే నన్ను మెహరాబాద్ తీసుకెళ్ళండి అన్నాడు. సుమంత ప్రేమ ఇక్కడ దొరికింది అనుకోవచ్చు కదా మనం, లేకపోతే అలాగే అనలేదు కదా. అలాగే తీసుకెళ్తే ఆయనకి అంత ఛాన్స్ దొరుకుతుందా? సమాధి మీద స్ట్రెచ్చర్తో ఆయన పడుకోబెట్టారు. సమాధి మీద కేవలం ఆ చివారిని అంచులు తల అంచుతో మనం ఆయన ఏం చేశారు, స్ట్రెచ్చర్తో తీసుకెళ్ళి సమాధి మీద పడుకోబెట్టారు. ఆ దృష్టి వాళ్ళకి లభిస్తుందా? ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఏమో దృష్టిలో లభిస్తుందో తెలియకపోను, కానీ మెహరాబాద్ అలా తీసుకెళ్తే మండలి వాళ్ళు చూసి స్ట్రెచ్చర్తో ఆ సమాధి మీద పడుకోబెట్టారు. ఇంకా జీవి ఏమేయచ్చు, ఆ ఆత్మ ఏమేయనట్టు. ఎంత దుష్టాన్ని పెంచుకోండి ఆ బాధ, అంత బాధని ఆ బ్లీడింగ్ కలుపుతో చల్లటి గుడ్డ కట్టేసి గుడ్డ తడిచిపోయిన తర్వాత పిండితే రక్తం పిండి అందులో రక్తం వచ్చేది, ఎంత బ్లీడింగ్ అయిపోయిందో చూడండి. సమాధి మీద నుంచి పెట్టి తీసుకువెళ్ళి అహ్మదాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంతవరకు ఆ బాధని బాబా 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 అంటూ వచ్చుకున్నాడు. సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. బ్లేడులా పెన్సిల్ చెప్తుంటే దిగిపోతే ఊరికి ఇలా పట్టించుకొని పిండించుకొని నానా కష్టపడిపోతాము. మరి ఆ హృదయం బాబా నామంలో అంత బాధను కూడా మర్చిపోయింది. సఫరింగ్ ఎలా వస్తుందో తెలియదు మనకి. వచ్చినప్పుడు దాన్ని బాధలా కాకుండా బాబా నామస్మరణతో ఆనందంగా గడపగలగాలి. అందుకే ఈ పాటలో మనం ఏం రాసుకున్నాం, బాధానందం హాయిని రాసుకున్నాం. ఆ బాధానందం నుంచి మనకు వచ్చేటువంటి ప్రేమ గురించి మనకి ఏమీ గుర్తు ఉండదు. బాబా అంటాడు, ప్రేమ ఏ హృదయంలో అయితే ఉంటుందో ఆ హృదయం నిశ్శబ్దంగా ఉంటుందట. కనీసం తాను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని కూడా బయటికి తెలియనివ్వదట. అంత రహస్యంగా, అంత మౌనంగా ప్రేమ వాళ్ళు లభిస్తే ప్రేమను ప్రేమిస్తూ ఉంటారు. అది జరుగుతుంది. అలా అని మనం ఆ ప్రేమలో ప్రపంచానికి ఏదో గొప్పగా కనిపించం, చాలా సాధారణంగా ఉంటాం ఆ ప్రేమ లభిస్తే. కాబట్టి ఈ బాధానందాన్ని అనుభవిస్తూ ఉంటే, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే, బాబా ఇచ్చే బాధలు ఎలా ఉంటాయంటే అవి బాధలు కావు. ఇందాక పాటు మళ్ళీ గుర్తు చేస్తారు. బాధల్ని మాయం చేసే బాధ, అంచేత ఎవరికైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా బాధ కలిగి బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు నువ్వు వెళ్ళావు, ఇవాళ 4 గంటల సబ్జెక్ట్ ఉన్నావు కదా, వాళ్ళకి ఏమని చెప్తావు? చెప్తానన్నా బాధపడుతున్నారు, ఇంట్లో కష్టం వచ్చింది, నువ్వు వెళ్ళి ఆ టైంకి ఏమని చెప్తావు? ఏమని చెప్పగలరు చెప్పండి? వాళ్ళు బాబా ప్రేమికులే అయితే అమ్మా నామాన్ని చేయండి కదా. అది ఎలాగందాం? పాటలు అందామా? బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, సహనమే కవచము స్మరణయే సంపద, సహనమే కవచము స్మరణయే సంపద. బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, బాధలే సౌఖ్యము భక్తి మార్గములో, సహనమే కవచము స్మరణయే సంపద, సహనమే కవచము స్మరణయే సంపద. బాధలే సౌఖ్యము భక్తి మార్గములో. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా.
బాధపడుతుంటే పాడితే బాగుంటుందా బాగుంటుందా? 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 కరెక్టేనా మీరు చెప్పింది? ఒకవేళ మీరు ఎవరైనా బాధపడుతూ ఉంటే నేను వచ్చి పాడితే బాగుంటుంది, ఆనందిస్తారా? బాగుంటుంది అన్నమాట యథార్థం. ఎవరికి తెలిసిన? ఎవరైతే ప్రేమ కోసం తప్పిస్తారో వాళ్ళకి బాగుంటుంది. అలా తప్పించిన వాళ్ళకి నేను బాధపడుతుంటే పాట పాడుతున్నాడు, ఇది సంగతి తేల్చేయండి అని అనుకోండి. ఒక్క మెహర్ బాబా ప్రేమికుడు మాత్రమే బాధలో ఉన్నప్పుడు వెళ్ళి పాట పాడితే బాబా పాట ఆనందిస్తాడు. మిగతా ప్రపంచం ఎవరు కూడా బాధలో పాడితే తొక్క తీసేస్తారు. అర్థమైందా? ఈ బాధలో ఆనందం, బాధలో మైమరుపు, బాధలో పరవశం, బాధలో ప్రేమానుభవం ఇవి మనకి మాత్రమే సొంతం. గుర్తుంచుకోండి మీరు. ఎవరెవరైతే మెహర్ బాబా పాదాలు పట్టుకుని మెహర్ నామస్మరణ చేస్తున్నారో వాళ్ళకి సొంతం. ఒకవేళ నీ మాటలు నీ పక్కవాడి గురించి వాడు కూడా ఆయన పాద సన్నిధానానికి వస్తే వాడు ఆ పరిస్థితికి వస్తాడు తప్ప సామాన్యంగా ఎవరు ఆనందించలేరు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాబా అంటే జస్ట్ మీకు అందరూ బాధ గురించి విన్నారు. బాబా ఏం చెప్పారు ఒక్కసారి మనం చెప్పుకున్నాం. ఇందులో మీకు సఫరింగ్ అనేటువంటి ఒక చాప్టర్ చెప్పాలి. సఫరింగ్, బాధే, దీంట్లో కూడా బాబా ఇందులో అంటాడు. మీకు మధ్య విషయం ఒకటి చెప్తాను. బాబా అంటున్నాడు, చీకటి నుండి వెలుగులోకి రావాలట. చీకటి నుండి, అంతేనా? చీకటి నుండి వెలుగులోకి వస్తున్నాం మనం కదా. రాత్రి వేసేస్తాం, మనం కళ్ళు ఇప్పేసరికి వెలుగు వచ్చేస్తుంది. ఆ చీకటి ఎలా పోయిందో మనకు తెలియదు. బాధ కూడా అంతే. బాబా ప్రేమలో హాయిగా బాధ అనుభవిస్తాడు ప్రేమికుడు. ఆయన ఆ బాధను సంగతి షేర్ చేసుకుంటాడు. ఈ మధ్యన మరి 3/4 షేర్ చేసుకుంటున్నాడు ఆయన. మనకు ఓన్లీ 1/4 ఇస్తున్నాడు ఆయన బాధ. అంచేత మనకు తెలియకుండా ఆ బాధ హాయిగా అనుభవిస్తాం మనం. అంచేత బాబా అంటాడు చీకటి నుండి వెలుగు, అలాగే బాధ నుండి ఆనందానికి, ఆ తర్వాత కల్లోలం నుంచి, కల్లోలాల నుంచి కూడా మనం దేనికి రావాలి అంటారు బాబా? సామరస్యానికి రావాలి. ఏదైనా చిన్న మాట విభేదించి గట్టిగా మాట్లాడుకున్నాం అనుకోండి, అంతా దాన్ని ఏమంటారు? దాన్ని గట్టిగా మాట్లాడితే అందరూ కలిసి గొల్ల అంటారు కదా, గొల్లబెట్టం అంటారు కదా. మళ్ళీ ఎంత మాట్లాడుకొని ఎవరో అవతార్ మెహర్ బాబాకి జయ్యని గట్టిగా అనేసరికి పుష్మని చల్లారిపోతాం. అంటే అంత గట్టిగా కేకలు వేసినటువంటి హృదయాలు అవతార్ మెహర్ బాబాకి జై అనగానే ఒక్కసారిగా ప్రశాంతి స్థితికి వచ్చి రావడానికి ఏది కారణమైంది? బాబా నామస్మరణ. అంటే నామస్మరణలో ఎంత శక్తి ఉంది చూడండి. అంచేత బాబా అంటాడు, మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క చివరి మజిలీ అట చీకటి నుంచి వెలుగుకి, బాధ నుంచి ఆనందానికి, కల్లోలాల నుండి ప్రశాంతి సామరస్యానికి రావాలి అంటారు. ఇంకా ఏమంటున్నాడు? అన్ని బాధలకి ఒక అంతం అంటూ ఉందట. అన్ని బాధలకి ఒక అంతం అంటూ ఉన్నదట. అంటే బాధలన్నిటికీ అంతము అని బాబా అన్న మాటలో ఏమిటి రహస్యం ఉంటుంది? అసలు బాధలకి కారణం ఏమిటి? ఎందుకు వస్తుంది? కోరికలే ఆనందానికి అవరోధం, కోరికలే ఆనందానికి అవరోధం, ప్రేమతిశయమైతే కోర్కెలు శమించు, ప్రేమతిశయమైతే కోర్కెలు శమించు.
మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి లిస్టు రాయమని కానీ నీకో కాగితం పుస్తకం కానీ ఇస్తే పుస్తకం నిండిపోగా మళ్ళీ మరొక పుస్తకం కావాల్సి వస్తుంది. ఎంచేత అన్ని కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు దోమల కన్నా ఎక్కువ ఉన్నాయి, చీమల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇన్ని కోరికలు ఉండడానికి కారణం ఏమిటి అంటే అవసరాలకు బానిస అయింది ఈ లోకం. మనకు అవసరాలు తీరాలి. ప్రతిరోజు అందరికీ ఏవో అవసరాలు ఉంటాయి, అవసరాలు తీరాలి. వాటి మనం ఈల్డ్ అయిపోతున్నాం. ఉన్నదాంతో సంతృప్తి పడం. అలా పడినందువల్ల బాధ వస్తుంది. ఆ బాధకు కారణం ఏమిటి? తృప్తి లేకపోవడం. తృప్తి లేనందువల్ల బాధ కలిగితే ఆ బాధ దేనికి దారితీస్తుంది? దుఃఖానికి హేతు అవుతుంది, అశాంతికి హేతు అవుతుంది. చివరికి నీ శరీరం అనారోగ్యం పాలు కూడా అవుతుంది. కాబట్టి ఏం చేయాలి మనం? యాక్చువల్గా ఈ బాధ అన్నటువంటి సబ్జెక్టును మనం ముందుగా అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి అంటే కొంచెం కోరికల్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకుంటాం? ఏమిటి మనిషికి అవసరం అంటే రోటీ కపడా ఒక మకాన్ అన్నారు. ఏమన్నారు? నిజంగా మూడిస్తే సామాన్యంగా ఉంటాడు. ఆ మూడుతోనే ఉంటున్నాం. ఏమిటి అంటలేమో రోటీ కపడా ఒక మకాన్ అంటున్నాం, కానీ నిజంగా ఆ మూడుతో కోసం ఉంటున్నామా? ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత అప్పుడు ఏమనాలా? రోటీ కపడా మకాన్ ఎట్సెట్రా. అంచేత ఏమిటనమాట, బాబా అంటాడు నీ అవసరాలు తీరుస్తాను అని. 1968లో బాబా పోళ్ళలోకి బాబా నన్ను తీసుకెళ్ళిన దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న బాబా ప్రపంచంలో నేను గమనించింది ఏమిటి అంటే ఆయన అందరి అవసరాలు తీర్చడం, అందరి అవసరాలు తీరుస్తున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో కోరికలు కూడా తీర్చేస్తున్నాడు. మరి బహుశా భయపడ్డాడు ఏమో తెలియదు నాకు. ఇంత ఆయన ప్రేమతో ఆయన మనల్ని చేరదీస్తూ ఉంటే మనం మనలో శాంతిని దూరం చేసుకుంటున్నాం, పురోభివృద్ధిని దూరం చేసుకుంటున్నాం, ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం. దీనంతటికీ కారణం ఏది? మళ్ళీ ఏది వచ్చిన ఆన్సరు? బాధకు మూల కారణం కోరిక. అంతే. ఏం చేయాలా? ఈ బాధ మనకు లేకుండా ఉండాలంటే కోరికలకి కొంచెం దూరం కావాలి. ఈ కోరికలకు దూరం కావాలంటే ఏం చేయాలి? మినిమైజ్ చేసుకోవాలి. నాకు తెల్లవారితే నా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెల్లవారితే చద్ది అన్నం, మధ్యాహ్నం చద్ది అన్నం, రాత్రి చద్ది అన్నం. 3 పూట్ల చద్దన్నమేనా అని నీకు ఇచ్చింది భగవంతుడు. అది ఆ చద్దన్నం కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు ఉన్నారా? 3 పూట్ల చద్దన్నం కూడా లేనటువంటి బ్రతుకులు ఉన్నాయి కదా. మరి వాళ్ళకన్నా నువ్వు ఎంత అదృష్టవంతుడివి. నేను అలా అనుకో, నా చద్దన్నం ఇలా పట్టుకొని అల్లాడి కబ్జంలో పెట్టుకొని చికెను మసాలాలు ఇవన్నీ తింటుంటే అది చూస్తాను. నాకు ఇదుకుతుంది. ఏమిటి ఇదుకుతుంది? నాకు వాడు మంచి పరవాణాలు చికెన్ భోజనాలు చేస్తుంది, నాకు ఇస్తుంది. ఇది నాకు ఎలా కనిపిస్తుంది? అసలు చెద్ద అన్నంలాగే కనిపిస్తుంది అసలు. అంచేత నాకు ప్రభువు ఏమిచ్చాడు? ఇది నాకు నా ప్రభు ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది. ఇదే నాకు అమృతం, ఇదే నా జీవితానికి ఆధారం అని ప్రేమతో హాయిగా సంతృప్తిగా సేవించాలనుకోండి. మీరు అక్కడ మీ ఎదురుగుండా వివాహ భోజనంబు వింతైన వంటకం మన పాట ఉంది. అలా ఇన్ని వంటలు పెట్టినా చెక్కు చెదరు. కానీ అలా మనం ఉండగలుగుతున్నామా? ఉండాలి. మెహర్ బాబా ప్రేమికుడు ఉండాలి, విధిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏది ఇచ్చినా నీ అవసరాన్ని గుర్తించిస్తాడు. నీకెందుకు అసంతృప్తి? నీకెందుకు కోరికలు వేరేగా పెంచుకోవాలి? నీకు ఏది అవసరం ఇస్తున్నాడు. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా మన నోట్లో మన ఆలోచనలో తండ్రి రేపు ఈ పరిస్థితి ఉంది, ఏం చేయాలా అని అనుకుంటే చాలు తెల్లవరుస కాల్తో తీర్చేస్తున్నాడు ఆయన.
తెల్లవారితే బళ్ళుని తెల్లవారితే అవసరం తిప్పు. ఇక అంతకన్నా మనకి ఎట్ కావాలా? బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అంటాడు మన ప్రభు. నా ప్రేమలో ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యం అన్నది బాబా నామస్మరణ మనకి చక్కగా కలిగిస్తుంది. కాకపోతే మనం మనోనిబ్బరాన్ని, మనస్సుని కొంచెం మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనస్సు మన స్వాధీనంలో లేదు, మనం దాని స్వాధీనంలో ఉన్నాం. మనస్సు మన స్వాధీనంలో లేదు, దాని స్వాధీనంలో మనం ఉన్నాం. బాబా నామం చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనస్సు ఆయన స్వాధీనంలోకి వెళ్తుంది. బాబా నామం చేస్తే మనస్సు ఆయన స్వాధీనంలో. అంచేత ఎవరెవరైతే మెహర్ బాబా నామస్మరణ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా జరిగేది ఏమిటంటే వాళ్ళ మనసుని బాబా యొక్క అదుపాగ్యంలో ఉంచుతాడు. కాకపోతే ఆ నామస్మరణ కంటిన్యూగా చేసుకోవాలి, చెరుపు మరుపుగా చేయకూడదు. బాబా నామం చేసుకోవడం మనకి ఏమిటంటూ నిరంతరం చేసుకోవచ్చు కదా. ఎవరు వద్దంటారు మనకి? బాబా బాబా అనుకోండి, మెహర్ మెహర్ అనుకోండి, అది లింకు, అది లింకు, ఆయనతో మనకి లింకు. ఆ లింకు కంటిన్యూ అయిందనుకోండి, కంటిన్యూ అయిందా బాధ ప్రసక్తి లేదు, మన మధ్యకి బాధ చోటు చేసుకోండి. లింకు కొంచెం డీలింక్ అయిందనుకోండి, మళ్ళీ సరే ఆల్ అవుట్ పెట్టుకోగానే దోమలు బాధ. ఆల్ అవుట్ ఆర్పిస్తే మరి ఒక ఆల్ అవుట్ అన్నటువంటి మామూలు మనిషి కనిపెట్టినటువంటి దానికి అంత శక్తి ఉంటే బాబా నామకి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించుకోండి. ఉచిత బాబా నామస్మరణ ఎన్ని విన్నా ఎన్ని చేసినా నీ హృదయం ఎప్పుడు బాబా పాదాల దగ్గర నుంచి, నీ నోరు ఎప్పుడు కూడా బాబా నామం చేస్తూ ఉండాలి. బాబా అంటాడు, నీ ఊపిరి కంటే నేను సన్నిహితంగా ఉంటాను అన్నాడు కదా. మరి ఆ ఊపిరిలో ఎప్పుడైనా బాబా నామం వినపడుతుందో చూసాం ఒకసారి ఊపిరిని గమనించండి. ఆ ఊపిరిలోంచి బాబా నామం వస్తుందో లేదో? వస్తుందా? 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 యథార్థంగా చెప్పండి. నీ ఊపిరి నువ్వు వింటే బాబా నామం వస్తుందా? ఒక సెంట్రల్ సెక్రటరీ తెల్లవారులాగానే పువ్వులు తప్పడం అలవాటైంది బాబా కోసం. ఆ డాబా మీదకి ఎక్కి పువ్వులు తప్పుతున్నాడు. అది ఏంటి? కొన్ని కాస్ట్లీ పూలు కావు, నందివర్ధనం పూలు. తెలుసు కదా మీకు నందివర్ధనం? ఆ అంచుని నిలబడి చెట్టులాగా అందుకొని పువ్వులు తప్పుతున్నాడు. వెనకతను కాలు తేలిపోయి ఏమయ్యాడు? అంతెత్తు నుంచి కూడా మనిషి ఇలాగ నిలబడి తిప్పుతున్నవాడు ఇలాగైపోయి పడిపోయి ఈ హెడ్ కరెక్ట్గా దానికి తెలిసి ఏమై ఉంటుంది? అన్ని రంధ్రాల నుంచి రక్తం వచ్చింది. ఇలా తగలగానే ఆయన నోటి నుంచి బాబా అని వచ్చేసారు. ఒళ్ళు పులకొస్తుంది మాట చెప్తే. బాబా అని శబ్దం వచ్చింది. ఎంత శబ్దం వచ్చిందంటే ఆ మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడింది. ఏంటా కేక్ అని. వాళ్ళకి బాబా తెలియదు కదా, ఎవడో కేకేసాడు అనుకున్నారు. ఇది బాబా కేక్ వస్తుంది. వెంటనే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే 36 hours అబ్జర్వేషన్లో పెట్టేశారు. 36 గంటల తర్వాత బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు అని. ఇది బాబా శబ్దం ఇంకా వస్తూనే ఉంది. ఆ మనిషి ఏమో పూర్తిగా స్పృహ లేకుండా అయిపోయాడు, కోమాలో వెళ్ళిపోయాడు. కానీ నోటు నామం మాత్రం ఆగడం లేదు. బాబా 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 అని. ఆ డాక్టర్ అడుగుతాడు, ఈ బాబా ఎవడంటే ఆయన ఆ తాతగారు అని అడిగాడు. బాబా ప్రేమకి ఆయన తీసుకెళ్ళారు హాస్పిటల్. బాబా బాబా కోమాలో ఉన్నాడు మనిషి. శబ్దం మాత్రం బాబా నోటి నుంచి బాబా బాబా అని వస్తుంది. మనం పడుకుంటే మన నోటి నుంచి బాబా అని వస్తుందా? ముక్కులో గుర్రు గర్రు గుర్రుగానే వస్తుంది. ఎందువల్ల? అంత హ్యాబిచువల్ చేసుకోలేదు మనం బాబా నాన్న. కానీ కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి 36 గంటలు దాటితే కానీ బ్రతుకుతాడో లేదో డాక్టర్ సర్టిఫై చేసిన మనిషి నోటి నుంచి బాబా నామం అవిశ్రాంతంగా వస్తుంది. బాబా పడిపోయినప్పుడు ఎంత కేక్ అయితే వినబడ్డదో అదే వాల్యూమ్తో, అదే ఫ్రీక్వెన్సీతో, అదే రేంజ్లో బాబా 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 అంటున్నాడు. ఒంటి మీద పోలేదు, మనిషి ఏమో శ్రమ అయిపోయింది. ఎంత విషయం సాధ్యమా?
ఎంత నామస్మరణకు అలవాటు పడిపోతే కోమాలో కూడా బాబా నామం చేయడం సామాన్యమైన విషయం. అది చూసిన కళ్ళారా చూస్తే నాకు అనిపించింది, నేనేం బాబాని ప్రేమించట్లేదు సర్టిఫై చేసుకున్నాను. నేను బాబాని ప్రేమించడం లేదు అని సర్టిఫై చేసుకున్నాను నాకు నేను. అంతే కదా. రేపు నేను కోమాలకు వెళ్ళిపోతే నా నోటుంటే బాబా నామం వస్తారు లేదు. ఆయన ఎంత దృష్టి 36 గంటల్లో ఒకళ్ళు చచ్చిపోతే బాబా నామం చేసి చచ్చిపోతారు కదా. బాబా అంటాడు వైవిష్లో ఆఖరిసారి చెప్తాడు బాబా, ఎవరైనా సరే వాళ్ళ ఆఖరి శ్వాస విడిచిపెట్టే ముందు, ఇది దివ్యాధికారంతో చెప్తున్నా అంటాడు బాబా, నా దివ్యాధికారంతో చెప్తున్నాను సుమా, ఆఖరి శ్వాస విడిచిపెట్టినప్పుడు బాబా నామం చేస్తే వాళ్ళు నన్ను చేరుకుంటారు అంటాడు. మరి ఆసామి సంగతి ఏమిటి? సరిగ్గా 35 గంటల 40 నిమిషాలు అయ్యేసరికి ఆ కోమాలో ఉన్న శరీరం